அத்திந்தோம் திந்தியும் தொந்தனதிந்தாதிருந்தோம் தகதிந்தோம் திந்தியும் தொந்தனதிந்தாதிருந்தோம் ஆடாத ஜவ்வாறு மனாடிடும் பொம்மி ஆண்டவன பாராட்டும் இசை கேளடி பொம்மி. ఇలాంటి వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూద్దాం. ఫస్ట్ క్రోమ్ అయితే ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత Vivo3 అనేది సెర్చ్ చేసేసుకోండి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద ట్రై Vivo3 అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే డిస్క్రిప్షన్లో ఉన్న ప్రాంప్ట్ని అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు వీడియోస్ అయితే జనరేట్ అయిపోతాయి. మీకు ఎవరైతే ప్రో వర్షన్ ఉందో Vivo3 వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్ అవుతుంది. నేనైతే క్రియేట్ చేశాను, ముందుగానే మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ప్రాంప్ట్ వచ్చేసి ఇచ్చిన తర్వాత మనకి ఇలాంటి వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇలాంటి 3 వీడియోస్ అయితే జనరేట్ చేసి పెట్టేసుకోండి. ఎవరైతే ప్రో వర్షన్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇలాంటి వీడియోస్ అనేది అయితే Vivo3లో మనం జనరేట్ చేయగలుగుతాము. జనరేట్ చేసుకున్న తర్వాత మీరు క్యాప్కట్ని అయితే ఓపెన్ చేసేసుకోండి. క్యాప్కట్ని ఓపెన్ చేసుకుని అక్కడ న్యూ వీడియో మీద అయితే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మనం ఏదైతే ఇప్పుడు వీడియోస్ జనరేట్ చేసుకున్నామో దాన్ని అయితే యాడ్ చేసేసుకోండి. నేనైతే మూవీస్లో ఫోల్డర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఉంది, మూవీస్ ఫోల్డర్లో ఉన్నదైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ 3 వీడియోస్ కనబడుతున్నాయి కదా, యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు క్యాప్కట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్ వరకు చూసేసుకోవాలి. చూసుకున్న తర్వాత 3 వీడియోస్కి క్లిక్ చేసి వాల్యూమ్ అనేది 0లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో క్యాప్కట్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం ఆడియో అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు కింద ఆడియో దాని మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న సౌండ్స్ అన్నీ ఉంటుంది. నేను ఫస్ట్ నాది ఇంత ఉంది కాబట్టి నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దాని మీద ప్లస్ సింబల్ క్లిక్ చేసినట్టే యాడ్ చేసిన తర్వాత పైన క్లిప్స్ని అయితే మనం స్పీడప్ చేయబోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఆడియో అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి దానికి తగినట్టుగా మనం వీడియోస్ అనేది స్పీడప్ చేస్తున్నాం. ఇక్కడ మనకి అక్కడ Vivo3 అనేది ఇక్కడ వాటర్ మార్క్ అయితే కనబడకూడదంటే మనము మాస్క్ మీద క్లిక్ చేసేసుకుని ఫస్ట్ హారిజాంటల్ మీద క్లిక్ చేసేసుకుని అడ్జస్ట్ అనే దాని ఉంది అక్కడ క్లిక్ చేసుకుని రొటేట్ చేసుకోండి. ఒక సంథింగ్ అక్కడ వరకు అయితే రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత ఫెదర్ని అయితే మీరు 52 లేదా 53 అలాంటి అక్కడ పెట్టుకోండి. అలాగే అన్ని వీడియోస్కి ఈ విధంగా క్లిక్ చేసి మాస్క్ మీద క్లిక్ చేసి Vivo3 అని కనబడకుండా అయితే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 3 వీడియోస్కి చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒకసారి ఆడియో లెంత్ ఎంత ఉందో చూసుకున్నాం. ఒకసారి ఆడియో లెంత్ అయితే నాకు చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఇప్పుడు వీడియోస్ నుంచి స్పీడ్ అయితే చేసుకోబోతున్నాను. ఎందుకంటే ఆ ఆడియోకి తగ్గట్టుగా నేను అడ్జస్ట్మెంట్ అయితే క్లిప్స్ని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోబోతున్నాను. 1.3లో అయితే స్పీడ్ పెట్టేసుకుంటున్నాను. అలాగే మరో క్లిప్ని కూడా క్లిక్ చేసేసుకుని నార్మల్ క్లిక్ చేసి 1.5 అది సంథింగ్ 1.3లో పెట్టేసుకుంటున్నాను. థర్డ్ వన్ కూడా అలాగే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆడియో ఏది ఉంటుందో దాన్ని అయితే మనం ఎక్స్ట్రా ఆడియో ఏదైతే ఉందో దాని మీద స్విచ్ చేసి అలాగే అవి ఆడియో అనేది డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోతాం. ఎఫెక్ట్స్ కింద కన్వర్ట్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ అయితే క్లిక్ చేసుకోండి. సెర్చ్ బార్లోకి వెళ్ళి ఆడియో లైబ్రరీ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు కింద ఫస్ట్ వచ్చే ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసేసుకోండి. అక్కడ కనబడుతుంది చూడండి, ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకున్నట్టయితే మీకు అవుట్పుట్లో ఎలా కనబడుతుంది వీడియో అలాగైతే మీకు వస్తుంది. లాస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకుని ఆ ఎఫెక్ట్ని అంతే ఫ్రెండ్స్. సింపుల్గా మనం Vivo3 యూజ్ చేసుకుని అయితే ఇప్పుడు వీడియోస్ని అయితే క్రియేట్ చేసేసాం. ఇంతే వీడియో నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ మంది అయితే చూడగలుగుతారు.